ఇవాళ పంచమే విభక్తి చూద్దాం. పంచమే విభక్తికి సంబంధించి మొట్టమొదటి సూత్రం ధ్రువం అపాయే అపాదానం. ఇందులో 3 మాటలున్నాయి. ధ్రువం అనేది ఒకటి, అపాయే ఒకటి, అపాదానం అని ఒకటి. 3 మాటలున్నాయి ఇందులో. దీని అర్థం ఏమిటంటే అపాయము అని అంటే విశ్లేషము అన్నమాట. విడదీయడం, విడిపోవడం అనేది జరగడాన్ని అపాయము అని అంటాము. తర్వాత ధ్రువం అంటే విడిపోవడం అనేది జరిగినప్పుడు రెండిటి మధ్యన ఒకటి అక్కడ ఉంటుంది, రెండోది దాని నుంచి విడిపోయింది అనే అర్థంలో అక్కడ ధ్రువంగా ఉండేదాన్ని, స్థిరంగా ఉండేదాన్ని ధ్రువము అని అంటాం. అంచేత ఎక్కడైనా 2 వస్తువులు, 2 విషయాలు విడిపోవడం అనేది జరిగినప్పుడు ధ్రువంగా ఉండేదానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. ఇది సూత్రం. అపాయో విశ్లేషస్తస్మిన్. అపాయో విశ్లేష అంటే అపాయ విశ్లేష, వియోగము విడిపోవడము అనేది ఉన్నది అని అనుకుంటే తస్మిన్ సాధ్యే అదే కనుక ఉన్నట్లయితే ధ్రువం అవధిభూతం కారకం అపాదానం స్యాత్. అంటే ధ్రువం అంటే అవధిభూతం అంటే అక్కడ ఆ కదలకుండా ఉన్నటువంటిది, స్థిరంగా ఉన్నటువంటిది అని అర్థం. దానికి అపాదాన కారకం స్యాత్, అపాదాన సంజ్ఞ వస్తుంది అని ఈ సూత్రం చెప్తుంది. ఉదాహరణ గ్రామాత్ ఆయాతి అంటే గ్రామం నుంచి వచ్చాడు అనేది దీనికి అర్థము. ఇక్కడ గ్రామం నుంచి అంటే మనం గ్రామాత్ పంచమి వాడాం. ఇక్కడ పంచమి ఎందుకు వచ్చిందంటే గ్రామం నుంచి వచ్చాడు అంటే గ్రామం నుంచి అతను విడిపోయాడు అని అర్థం. గ్రామం అక్కడే ధ్రువంగా ఉంటుంది, ఇతను విడిపోయి వచ్చాడు. అందుకని అక్కడ స్థిరంగా ఉండేదానికి అపాదాన సంజ్ఞ వచ్చింది. అక్కడ స్థిరంగా ఉండేది గ్రామం కనుక గ్రామానికి అపాదాన సంజ్ఞ వచ్చింది. ఈ రకంగా గ్రామానికి అపాదాన సంజ్ఞ వచ్చింది అన్నందుకు ధ్రువం అపాయే అపాదానం అనేది సూత్రం. ఇప్పుడు అపాదాన సంజ్ఞ వచ్చిన తర్వాత ఏ విభక్తి వస్తుంది? అపాదానే పంచమి అంటే అపాదాన వాచక శబ్దానికి పంచమి విభక్తి వస్తుంది. ఎక్కడైతే ఒక శబ్దానికి అంటే ఒక వ్యక్తికి అపాదాన సంజ్ఞ వచ్చింది అన్నామో దానికి సంబంధించిన శబ్దానికి పంచమి విభక్తి ప్రత్యయం చేరి పంచమి విభక్తి ప్రయోగంలోకి వస్తుంది అని. అందుకని ఇక్కడ గ్రామ శబ్దానికి ఇక్కడ అపాదాన సంజ్ఞ వచ్చింది. అపాదాన సంజ్ఞ వచ్చినందుకు పంచమి ప్రత్యయం వచ్చి గ్రామాత్ అయి పంచమి విభక్తి ప్రయోగించబడింది. ఇది ఉదాహరణ. దీనికి ఇంకొక 2 ఉదాహరణలు కూడా చూద్దాము. చెప్పాను కదా, ఎప్పుడైనా కానీ ఉదాహరణలు ఏవైనా ఇచ్చి వ్యాకరణ కార్యం రాయమంటే మనకు తెలియాలి కనుక ఇంకొక ఉదాహరణ చూద్దాము. ధావతోశ్వాత్ పతతి అంటే ధావత అశ్వాత్ పతతి అంటే ఇక్కడ ధావత అంటే పరిగెడుతూ ఉన్నటువంటి అశ్వం నుంచి పతతి పడ్డాడు. అంటే ఒకడేమో హార్స్ రైడింగ్ చేస్తున్నాడు, దాని నుంచి కింద పడ్డాడు. ఇక్కడ కూడా వియోగం ఉంది. ఏమిటి? గుర్రానికి, అశ్వానికి, దాని మీద రైడ్ చేస్తున్న వాడికి వియోగం జరిగింది. ఇక్కడ పడిపోయిన వాడు ఎవడు? అతను పడిపోయాడు. అంచేత ఇక్కడ అశ్వం నుంచి పడిపోయాడు. ఇక్కడ ధావత అశ్వాత్ పతతి, అశ్వం నుంచి పడిపోయాడు. వాడు పడిపోయాడు. దేని నుంచి పడిపోయాడు? గుర్రం నుంచి పడిపోయాడు. ఇక్కడ స్థిరంగా ఉన్నదేంటి? గుర్రం పరిగెడుతూనే ఉంటుంది. ఇక్కడ స్థిరము అంటే చూడండి, పైన చెప్పినట్లు గ్రామం అనేది కదలకుండా ఉంటుంది, ఇక్కడ గుర్రం అనేది కదలకుండా ఉంటుందని కాదు. అదే అవధిభూతము అంటే ఏమిటంటే అది ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోనే ఉంటుంది. గుర్రం పరిగెడుతుంది, అది పరిగెడుతూనే ఉంటుంది. అప్పుడు కూడా దాన్ని ధ్రువం అనే అంటాం మనం. అదే యాక్షన్ లో ఉంది, దాని స్టేటస్ లోనే అది ఉంది. అయితే దాని మీద ఉన్నవాడు పడిపోయాడు. అందుకని ఆ స్టేటస్ లో మెయింటైన్ అవుతున్నది గుర్రం కనుక, అశ్వం కనుక అశ్వ శబ్దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. వచ్చినప్పుడు అపాదానే పంచమి వల్ల దానికి పంచమి విభక్తి వచ్చి అశ్వాత్ అని ఒక ప్రయోగం ఏర్పడి ధావతో అశ్వాత్ పతతి అని మనకి వాక్యం వస్తుందండి. అలాగే ఇక్కడ వృక్షాత్ పర్ణం పతతి, ఇక్కడ కూడా అంత ఒక చెట్టు నుంచి ఒక ఆకు రాలిపోయింది, విడిపోయింది. ఈ రాలిపోయినప్పుడు విడిపోయిందంటే ఒక ఆకును కోసేసాం మనం. కోసేసింది ఆకు, విడిపోయినది ఆకు, అక్కడ స్థిరంగా ఉన్నది చెట్టు. అందుకని ఆ స్థిరంగా ఉన్నదానికి అంటే ధ్రువంగా ఉన్నటువంటి దానికి అపాదాన సంజ్ఞ వచ్చి తద్వారా పంచమ విభక్తి వచ్చి వృక్షాత్ అని ఒక రూపం వచ్చి వృక్షాత్ పర్ణం పద్ధతి అని ఏర్పాటైంది.
అయితే అక్కడక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ వృక్షాత్ పర్ణం పతతి అన్న కాకుండా ఒక్కొక్కసారి వృక్షస్య పర్ణం పతతి అని కూడా ఒక ప్రయోగం ఉంటుంది. ఆకు యొక్క ఆ చెట్టు యొక్క ఆకు రాలింది, ఆకు పడిపోయింది అనే ప్రయోగం. ఇక్కడ చూడండి, ఇక్కడ పంచమి రాలేదు. వృక్షస్య అన్నప్పుడు ఇక్కడ షష్ఠి వాడాం. ఎందుకు షష్ఠి వాడాం? ఇక్కడ పంచమి కదా రావాలి. మరి ఆకు చెట్టు నుంచి విడిపోతే పంచమి కదా రావాలి అంటే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. వృక్షాత్ పర్ణం పతతి అంటే మీరు రాలిపేస్తే రాలిపోయింది అంటే విడదీయబడింది. ఇక్కడ విడదీయడము అనేటటువంటి క్రియ ఉండాలి. ఇక్కడ విడిపడిపోవడము అనేది. ఇక్కడ ఇక్కడ పర్ణం పతతి అంటే ఇక్కడ ఆకు ఏమిటంటే దాన్ని ఎవరు విడదీయలేదు, అక్కడ విడిపోవడం అనేది లేదు. ఆకు దాని వయస్సు అయిపోయింది, పండిపోయింది, ఎండిపోయింది, రాలిపోయింది. అదే సహజంగా పడిపోయింది, కానీ దాన్ని ఎవరు విడదీయలేదు. అక్కడ వేరు చేయడము అనే ప్రక్రియ ఏమీ జరగలేదు. అలాంటి సందర్భంలో మామూలుగా దానికి వచ్చేటటువంటి వృక్షం యొక్క ఆకు అంటాం కదా, అంటే షష్ఠి విభక్తి వచ్చింది. అందుకని దాన్ని వృక్షస్య పర్ణం పతతి అని చెప్పాం. ఇదొకటి మా సూత్రం. ఈ రెండు కలిపి చూసుకోవాలి అన్నమాట. ధ్రువోపాయే అపాదానం అండ్ అపాదానే పంచమి. ఈ రెండు కలిపి గ్రామాత్ ఆయాతి, ధావత అశ్వాత్ పతతి, వృక్షాత్ పర్ణం పతతి. ఈ మూడు ఉదాహరణలు చూసుకుంటే మనకు బాగుంటుంది. ఇవే ఇందులోనే ఏదో ఒకటి ఇస్తారు. దీనికి ఒక వార్తికం కూడా చెప్పారు. జుగుప్స విరామ ప్రమాదార్థానాం ఉపసంఖ్యానం అంటే జుగుప్స విరామం ప్రమాదం. ఇక్కడ తెలుసు మీకు, జుగుప్స అంటే తెలుసును, కేటెడ్. విరామము అంటే గ్యాప్ తీసుకోవడం, దూరం అయిపోవడం. ప్రమాదము అంటే అలసత్వం, ప్రమాదము అంటే ఇక్కడ నిర్లక్ష్యము అని అర్థం. ఈ అర్థం కలిగిన ధాతువులతో సంబంధం ఉన్నప్పుడు ఏ విషయం మీద జుగుప్స కలిగిందో, లేదు ఏ విషయం నుంచి విరామం తీసుకుంటున్నామో, లేదు ఏ విషయం పట్ల మనం ప్రమాదాన్ని కలిగి ఉన్నామో అంటే నిర్లక్ష్యాన్ని వహిస్తున్నామో ఆ విషయానికి అపాదాన సంజ్ఞ వస్తుంది అని సూత్రం. ఉదాహరణ చూడండి, పాపాత్ జుగుప్సతే అంటే జుగుప్సతే అంటే జుగుప్సని పొందాడు. దేనిపైన జుగుప్సని పొందాడు? పాపకార్యాలపైన. అంచేత దేనిపైన జుగుప్స పొందాడో దానికి మనకి ఇక్కడ అపాదాన సంజ్ఞ వస్తుంది కనుక ఇక్కడ జుగుప్స పొందింది పాపం అంటే కనుక పాప శబ్దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదాన సంజ్ఞ వచ్చిన తర్వాత అపాదానే పంచమే అనే సూత్రం చేత ఆ పాప అనే శబ్దానికి సప్తమి పంచమి విభక్తి వచ్చి పాపాత్ అని ఒక ప్రయోగం వచ్చి పాపాత్ జుగుప్సతే అని ఒక ప్రయోగం వచ్చింది అన్నమాట. తర్వాత సూత్రం భేత్రార్థానాం భయహేతు. భీత్రార్థానం, భీ అంటే భయపడటం అని అర్థం. అంటే భీ అంటే భయపడటము, త్రా అంటే రక్షించడము. ఇక్కడ భీ అర్థానం అంటే భయపడటం అనే అర్థంలోను, త్రాయతే అంటే రక్షించటము అనే అర్థంలోను దీన్నే భీ త్రా అర్థానం భయహేతు. ఈ రెండు విషయాల్లోనూ కూడా, ఈ రెండు సందర్భాల్లోనూ కూడా భయహేతు ఆ భయం చెందటానికి ఏదైతే కారణముందో, లేదు రక్షించబడటానికి ఏదైతే కారణముందో దానికి ఇక్కడ అపాదాన సంజ్ఞ వస్తుంది అని ఈ సూత్రం చెప్తోంది. అంటే భయార్థానం ప్రాణార్థానం అంటే భయం వేసినప్పుడు, భయపడినప్పుడు, లేదు రక్షింపబడినప్పుడు అనేటటువంటి ప్రయోగాలు చేసినప్పుడు భయహేతు అపాదానం శాత్. ఆ భయానికి కారణం ఏముందో, కారణవాచక శబ్దం ఏదైతే ఉందో దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదాన సంజ్ఞ వస్తే అపాదానే పంచమి విభక్తి వస్తుంది. ఉదాహరణ చూస్తే చోరాత్ బిభేతి అంటే చోరుని వలన భయపడుతున్నాడు అని అర్థం. ఇక్కడ బిభేతి అంటే ఇది భీ ధాతువులో నుంచి వచ్చిన క్రియారూపం బిభేతి. ఎవరి వలన భయపడుతున్నాడు? చోరుని వలన భయపడుతున్నాడు. అంటే ఇక్కడ భయానికి హేతు ఎవరు? చోరుడు అనేవాడు భయానికి హేతు. హలో, అదే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. భయానికి హేతు ఎవరు అంటే చోరుడు అని చెప్తాను. కరెక్ట్. భయానికి హేతు ఎవరు? చోరుడు. కనుక ఇక్కడ ఆ చోర శబ్దానికి పంచమి విభక్తి వచ్చి చోరాత్ అనేటటువంటి ప్రయోగం వచ్చింది అనమాట. చోరాత్ విభేతి. అలాగే చోరాత్ త్రాయతే అంటే దొంగ నుంచి రక్షింపబడ్డాడు అన్నప్పుడు ఇక్కడ కూడా త్రా అనేటటువంటి ధాతువులో నుంచి వచ్చింది త్రాయతే అంటే రక్షింపబడ్డాడు అని అర్థము. ఎవరి నుండి? చోరుని నుండి. ఇక్కడ
ఇక్కడ కూడా అదే అదే చోర శబ్దం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కారణమైన వాడు చోరుడు కనుక రక్షింపబడడానికి ఎవరి నుండి? చోరుడి నుంచి. అంచేత చోర శబ్దానికి ఇక్కడ పంచమ విభక్తి వచ్చి చోరాత్ త్రాయతే. ఈ రకంగా చోరాత్ బిభేతి, చోరాత్ త్రాయతే అనే ప్రయోగాలు వచ్చాయి. తర్వాత దీన్నే ఇక్కడ నేను రాశాను. ఇది మీరు చదువుకోవచ్చు, సొంత మాటల్లో రాసేయచ్చు. తర్వాత సూత్రం పరాజేరసోఢ, అంటే పరాజేహే అసోఢ. సోఢ అంటే ఇక్కడ అర్థం భరించటము అని, భరించటము. అసోఢము అంటే భరించలేకపోవటము. పరాజేహే అసోఢ అంటే ఇక్కడ పరాజే అని శబ్దం వాడినాడు. పరాజేలో ధాతువు ఏమిటండి? జీ అనేది ధాతువు. జీ అంటే జయం, జయం పొందటాన్ని, జయించటము అనే దాన్ని జయతే అంటాం కదా. అంటే దానికి జీ అనేటటువంటి ధాతువులో నుంచి వచ్చిన శబ్దం జయతే. దానికి ఉపసర్గగా ఉన్నది పరా అనే పరా ఇవన్నీ ఉపసర్గలు ఉన్నాయి కదా. అంచేత ఈ పరా అనేది ఉపసర్గ. ఈ జీ ధాతువుకి పరా ఉపసర్గగా ఉండి ప్రయోగం కనుక చేసినప్పుడు అక్కడ అసోఢ భరించరానిది ఏదైతే ఉంటుందో ఆ భరించరాని శబ్ద వచకానికి ఇక్కడ అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదాన సంజ్ఞ వచ్చినప్పుడు అపాదానే పంచమి వల్ల పంచమి విభక్తి వస్తుంది. ఇక్కడ చూడండి, పరాజేహే ప్రయోగే అసహ్యో అర్థ అపాదానం స్యాత్. పరాజేహే ప్రయోగే, పరాజే అనేటటువంటిది ప్రయోగం చేసినప్పుడు, అంటే పరాజేహే అంటే జీ ధాతువు యొక్క క్రియారూపం ఇది విత్ పరా అనే ఉపసర్గతో కలిపి పరాజేహే ప్రయోగే. దీన్ని ప్రయోగం చేసినప్పుడు అసహ్య, సహ్యము అంటే సహింపదగినది, భరింపదగినది. అసహ్యము అంటే భరింపలేనిది అని అర్థం. అంతేగాని మన తెలుగు అసహ్యం కాదు, రిజెంట్మెంట్ అని కాదు. ఈ అసహ్యం అనే దానికి, అంటే భరించలేని దానికి అర్థ ఆ విషయంలో అపాదానం స్యాత్, అపాదాన సంజ్ఞ వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి, అధ్యయనాత్ పరాజయతే. అంటే ఇక్కడ అధ్యయనం చేశాడు కానీ ఓడిపోయాడు. పరాజయతే అంటే కష్టపడి చదువుకుని పరీక్షకి వెళ్ళాడు కానీ ఉత్తీర్ణత సాధించలేకపోయాడు, చదివినప్పటికీ పరాజయం పొందాడు అన్నామన్నమాట. ఇక్కడ పరాజయం పొందినందువల్ల మనం సహించలేనిది ఏమిటి? ఇక్కడ ఇదే అధ్యయనం చేసినా అన్నదాన్ని మనం సహించలేకపోతున్నాం. అధ్యయనం చేసినా నేను ఎందుకు పరాజయం పొందాలి అంటే, ఇక్కడ అధ్యయనం చేసినా అనే దాని పట్ల మనం ఇక్కడ భరించలేకుండా ఉన్నాం, ఇంత కష్టపడి చదివినా అన్నట్టు. అందుకని ఈ అధ్యయన శబ్దానికి అపాదాన సంజ్ఞ వచ్చి పంచమ విభక్తి వచ్చి అధ్యయనాత్ అనే ప్రయోగం ఇక్కడ వచ్చింది అని చెప్పాడు. తర్వాతది వారణార్థానాం ఈప్సిత. వారణ అర్థానాం ఈప్సిత. వారణము అంటే వారించటం. అంటే ఎవరైనా ఒక వస్తువుని పాడు చేస్తున్నప్పుడు దాన్ని పాడు చేయడం మనకు ఇష్టం లేకపోతే వాళ్ళని వారిస్తాము, ఇది అర్థం. ఇక్కడ వారణార్థానం వారిస్తున్నాము అనే అర్థంలో ప్రయోగం చేసినప్పుడు మనం దేనినైతే, అంటే ఏదైతే పాడైపోకుండా వారించదలుచుకున్నామో దానికి, అంటే ఈప్సిత ఇష్టమైన దానికి, అంటే దేనినైతే మనం ప్రొటెక్ట్ చేయదలుచుకున్నామో దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదాన సంజ్ఞ వస్తే పంచమ విభక్తి వస్తుంది. ఉదాహరణ యవేభ్య గాం వారయతి క్షేత్రే. అంటే ఇక్కడ గోవుల్ని, క్షేత్రే అంటే పొలంలోకి, క్షేత్రంలోకి వెళ్లకుండా వారిస్తున్నాడు. ఎందుకని? అవి వెళితే ఎవలని తినేస్తాయి. ఆ ఎవలని వాటి నుంచి కాపాడటానికి, అంటే ఎవలని అవి తినేయటాన్ని వారించటానికి అతను వాటిని క్షేత్రంలోకి వెళ్లకుండా వారిస్తున్నాడు అని అర్థం అన్నమాట. అంచేత ఇక్కడ మనకి ఇష్టమైనది ఏమిటి? ఎవలం. ఈ ఎవలనేటటువంటి అది తినేయకుండా ఉండాలి, పాడు చేయకుండా ఉండాలి. అందుకని యవ శబ్దానికి పంచమి విభక్తి వస్తుంది. అంటే అపాదాన సంజ్ఞ వచ్చి దానివల్ల పంచమి విభక్తి వచ్చి యవ శబ్దానికి యవేభ్య. అంటే పంచమిలో న్యసి భ్యాం భ్యస్, భ్యస్ అంటే భ్య అని అర్థం కదా. యవ శబ్దానికి పంచమి బహువచన రూపం యవేభ్య అని వచ్చి యవేభ్య గాం వారయతి క్షేత్రే అనే ఒక ప్రయోగం ఇక్కడ వచ్చింది. తర్వాత సూత్రం అంతర్థౌ ఏనా దర్శనం ఇచ్చతి. అంటే అంతర్థౌ ఏన అదర్శనం ఇచ్చతి. అంతర్థౌ అంతర్ధానం కావడం అంటే చాటుకు వెళ్ళిపోవడం, మాటుకు వెళ్ళిపోవడం. అంతర్థం అంటే చాటుకుండా వెళ్ళిపోవటం. ఏన
అంటే ఒకరి నుంచి మరొకరు చాటుకుండా వెళ్ళిపోవటం అనేది ఎప్పుడు జరుగుతుందండి? వాళ్ళు మనం చూడకూడదు అనుకున్నప్పుడు జరుగుతుంది. అంటే అదర్శనం ఇచ్చతి. ఆ ఎదురు వాళ్ళు మనల్ని చూడకూడదు అన్నప్పుడు మనం దాక్కుంటాం. మనం చాటుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏన అదర్శనం, ఎవరి చేతైతే మనం చూడబడకూడదు అనుకుని అంతర్థమైపోయామో, అంటే ఎవరి చేతనైతే చూడపడకూడదు అనుకుని మనం మరుగుకి వెళ్ళిపోయామో, వారికి అపాదాన సంజ్ఞ వచ్చి పంచమి విభక్తి వస్తుంది. ఇక్కడ ఉదాహరణ మాతుర్ నిలీయతే కృష్ణ, మాతు నిలీయతే కృష్ణ. నిలీయతే అంటే దాక్కోవడం, అంతర్థమైపోవడం అంటే దాని అర్థంలోనే నిలీయతే అని వాడారంటే దాక్కోవడం. నిలీయతే కృష్ణ, కృష్ణుడు దాక్కున్నాడు. ఎవరి నుంచి దాక్కున్నాడు? ఎందుకు దాక్కున్నాడు? తన తల్లి తనని చూడకూడదని దాక్కున్నాడు. అంటే ఎవరి నుంచి దాక్కున్నాడు? అంటే ఎవరు తనని చూడకూడదని ఆయన కోరుకుంటున్నాడు అంటే తల్లి. అంచేత ఈయన అదర్శనమిచ్చతి, ఎవరి చేత అయితే దర్శింపబడకూడదు అనుకుంటున్నాడో వారికి ఆపాదాన సంజ్ఞ. ఇక్కడ తల్లి దర్శించకూడదు అని అనుకుంటున్నాడు కనుక తల్లి, మాతా శబ్దానికి, మాతృ శబ్దానికి ఇక్కడ మాతకి, తల్లికి అపాదాన సంజ్ఞ వస్తుంది. మాతృ శబ్దానికి పంచమి విభక్తి వచ్చి మాతుహు అని వస్తుంది. మాతృ శబ్దానికి పంచమి ప్రయోగం మాతుహు. మాతుహు న్యసి అంటే మాతృ ప్లస్ న్యసి ఇజ్ ఈక్వల్ టు మాతుహు. మాతుహు నిలీయతే కృష్ణ, అంటే కృష్ణుడు తల్లి నుంచి దాక్కున్నాడు, అంతర్థమయ్యాడు అని. ఇది ఒక సూత్రం. కొన్ని ఇవన్నీ కూడా ముఖ్యమైన సూత్రాలు ఇవి. నేను ఇక్కడ ఇది కూడా పెట్టాను చూడండి, హ్యాష్ ట్యాగ్ పెట్టానంటే చాలా ముఖ్యమైన సూత్రం అది. తర్వాతది ఆఖ్యాతోపయోగే, ఈ సూత్రం ఆఖ్యాత ఉపయోగే. ఇక్కడ ఆఖ్యాత అంటే చెప్పడం, చెప్పేవాడిని ఆఖ్యాత. ఆఖ్యాతృ అనేది శబ్దం. ఆఖ్య అంటే చెప్పటం, ఆఖ్యాతృ అంటే చెప్పేవాడు. ఆఖ్యాత ప్రథమ ఏకవచన రూపం. ఆఖ్యాత ఉపయోగే. ఉపయోగం అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, ఉపాధ్యాయాద్ అధీతే, ఉపాధ్యాయాత్ అధీతే. అధీతే అంటే అధ్యయనం చేయడం, నేర్చుకోవడం. ఉపాధ్యాయాత్ ఎవరి నుంచి? ఉపాధ్యాయుడి నుంచి. ఉపాధ్యాయుడు అంటే ఎవరు? మీ దగ్గర కొంత తీసుకొని, ప్రతిఫలం తీసుకొని మీకు చదువు చెప్పేవాడు. అంచేత ఇక్కడ ప్రతిఫలం తీసుకొని చదువు చెప్పే వక్త ఉపాధ్యాయుడు కనుక ఆ ఉపాధ్యాయుడికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అందువల్ల ఉపాధ్యాయ శబ్దానికి పంచమి విభక్తి వచ్చి ఉపాధ్యాయాత్ అధీతే, ఉపాధ్యాయాద్ అధీతే అనే రూపం వచ్చింది. తర్వాత సూత్రం జనికర్తు ప్రకృతి. జనికర్త అంటే పుట్టడం, పుట్టినది అని అర్థం అనమాట. పుట్టినది, మనందరం జనికర్తలం. ప్రకృతి అంటే కారణం, రీజన్, హేతువు ఏమిటి అంటే మనం పుట్టడానికి హేతువు. జనికర్తు ప్రకృతి అంటే మనం పుట్టడానికి హేతువు అని అర్థం ఇక్కడ. అంటే దీన్ని సప్లిమెంటేషన్ చేసుకుంటే, అనువర్తనం చేసుకుంటే మనం పుట్టడానికి హేతువైన దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది అని సూత్రం. ఇక్కడ అపాదానే అని అర్థం అనమాట. అంచేత మనం పుట్టడానికి ఇక్కడ చూడండి ఒక ఉదాహరణ, బ్రహ్మణ ప్రజాహ ప్రజాయంతే. ప్రజాయంతే అంటే పుట్టడము, ప్రజాహ అంటే ప్రజలు, జనము. బ్రహ్మణ బ్రహ్మ నుండి, అంటే బ్రహ్మ శబ్దం ఇక్కడ బ్రహ్మన్ శబ్దము. బ్రహ్మన్ శబ్దానికి బ్రహ్మ నుంచి వీళ్ళందరూ పుడుతున్నారు కనుక పుట్టే వాళ్ళందరూ ప్రజలు. వీళ్ళు పుట్టడానికి కారణమైన వాడు బ్రహ్మ కనుక, అంటే ప్రకృతి బ్రహ్మ ఇక్కడ, అంటే కారణం బ్రహ్మ మన పుట్టుకకి. అందుకని బ్రహ్మ శబ్దానికి, అంటే బ్రహ్మకి అపాదాన సంజ్ఞ వస్తుంది. బ్రహ్మ శబ్దానికి అంటే బ్రహ్మన్ ఇక్కడ శబ్దం పెట్టుకోండి. బ్రహ్మ శబ్దానికి ఆ పంచమి వచ్చి బ్రహ్మణ అనే ప్రయోగం వచ్చి బ్రహ్మణ ప్రజాహ ప్రజాయంతే అనే ప్రయోగం వచ్చిందండి. తర్వాత సూత్రం భువ ప్రభవ. భువ అంటే పుట్టడం, కలగడం, మొట్టమొదటిసారి కనపడటం. భవనం, భూ అంటే ఉన్నది, అస్తిత్వాన్ని పొందడాన్ని భూ అని అంటాం. భువ అంటే అస్తిత్వం పొందినది. ఇక్కడ అస్తిత్వం పొందడం అంటే ఏమిటండి? ఇప్పుడు ఎక్కడో కొండల్లో ఎక్కడో గంగానది పుట్టింది. ఆ పుట్టిన గంగానది అస్తిత్వం పొందడం అంటే ఏమిటి? కొండల్లో ఉన్నప్పుడు అది వాగు ఎక్కడో పడుతూ ఉంటుంది, ఇటు నుంచి కొంత అటు నుంచి కొంత, అన్ని నీళ్లు వస్తాయి, అన్ని కలుస్తాయి. అక్కడ అది గంగ కాదు. అవన్నీ కలిసి భూమి మీదకు ప్రవేశించి ఒక నది రూపాన్ని పొందినప్పుడు గంగానది అన్నందాన్ని. అంటే అది ఎక్కడైతే గంగానదిగా ఆవిర్భవిస్తున్నదో, మొట్టమొదటిసారిగా గంగానదిగా రూపొందుతున్నదో
ఆ స్థానానికి, ఆ స్థలానికి అపాదాన సంజ్ఞ వస్తుంది అని అర్థం. దీనికి ఉదాహరణ హిమవతో గంగా ప్రభవతి, హిమవతః గంగా ప్రభవతి అంటే హిమవత్ పర్వతాల నుంచి గంగా నది ప్రవహిస్తున్నది, పుడుతున్నది. ప్రభవతి అనేది భూధాతువులో నుంచి, అనేది ఉపసర్గ, భూధాతువులో నుంచి భవతి అనే క్రియారూపం ప్రభవతి, అది అక్కడి నుంచి ఇది పుడుతున్నది. మొట్టమొదటిగా గంగా నది హిమాలయ పర్వతాల్లో నుంచి రావడం జరిగింది అన్నప్పుడు ఇక్కడ ఇది పుట్టడానికి, ఈ గంగా నది పుట్టడానికి కారణం ఏమిటి? మనకి మొట్టమొదటి ప్రకాశ స్థానము అని అంటాం. అంటే మొట్టమొదటిసారిగా దీన్ని మనం గంగానదిని గమనించినటువంటి స్థానం ఏది? హిమవత్ పర్వతాలు. అంచేత ఆ హిమవత్ పర్వతాలకి హిమవత్ అనేది ఇక్కడ శబ్దం. ఆ హిమవత్ పర్వతాలకి అపాదాన సంజ్ఞ వస్తుంది. హిమవత్ పర్వతాలకి అపాదాన సంజ్ఞ వస్తే దాని శబ్దం హిమవత్. హిమవత్ శబ్దానికి పంచమి వచ్చి హిమవతః అనేది పంచమి ప్రయోగం. హిమవత్ శబ్దానికి తకారాంతం హలంత శబ్దం. హిమవతః గంగా ప్రభవతి అనే ప్రయోగం వచ్చింది అన్నమాట. దీని కింద కొన్ని వార్తికాలు ఉన్నాయి. ఈ వార్తికాలు ఏమున్నాయంటే లబ్లోపే కర్మణి అధికరణేచ, ఇదొక వార్తికం. లబ్లోపే కర్మణ్య అధికరణేచ అంటే లెబ్ లోపే, లెబంతము అంటే మనం పర్ఫెక్ట్ టెన్స్ లో వాడతాం. అంటే హ్యావింగ్ ఈటన్, హ్యావింగ్ గాన్, హ్యావింగ్ క్లైంబ్డ్. నేను ఎక్కి చూశాను, తిని పడుకున్నాను. అంటే తిని అంటే హ్యావింగ్ ఈటన్, ఇది లెబంతాలు అని అంటాం అన్నమాట. లేదు ఆరుహ్య లాంటి ప్రయోగాలు ఏమైనా వచ్చినప్పుడు అంటే లెవంత ప్రయోగాలు అని అంటాం. వచ్చినప్పుడు ఆ కర్మ, ఆ లెవంత ప్రయోగాన్ని మనం లోపింపజేసి అక్కడ వాక్యాన్ని మాట్లాడేటప్పుడు అక్కడ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మకి అధికరణమైన దానికి, అధికరణము అంటే ఆధారమైన దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదాన సంజ్ఞ వస్తే దానికి పంచమి విభక్తి వస్తుంది. మీకు ఉదాహరణ చూస్తే సులభంగా నేను చెప్పింది ఏంటో మీకు అర్థమవుతుంది. చూడండి, ప్రాసాదాత్ ప్రేక్షతే అంటే ఇక్కడ ప్రేక్షతే అంటే చూడటము, ప్రాసాదాత్ అంటే భవనం మీదకి వెళ్ళి చూస్తున్నాడు. భవనము నుండి, ప్రాసాదము అంటే ఫస్ట్ ఫ్లోర్ కదా, పైన ఉండేటటువంటి దాన్ని ప్రాసాదము అని అంటాం. ప్రాసాదం నుండి చూస్తున్నాడు. ప్రాసాదం నుంచి ఎలా చూస్తాడండి? ప్రాసాదం మీదకి ఎలా పెడతాడు? ఎక్కితే కదా పెడతాడు. అంటే ఇక్కడ ఏమంటాం మనం? ప్రాసాదాన్ని ఆరుహ్య ప్రేక్షతే అంటే దాని మీదకి ఎక్కి చూస్తున్నాడు. ఆరుహ్య హ్యావింగ్ క్లైంబ్డ్ ది ప్రాసాదం, హీఈస్ వ్యూయింగ్. ప్రాసాదాత్ ప్రేక్షతే అనే దాంట్లో ఇక్కడ ఆరుహ్య అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం లోపింపజేశాం. అంటే లెవంత శబ్దాన్ని లోపింపజేశాం. ఎక్కాడు, దేనిని ఎక్కాడు అంటే దాని కర్మ ఏమిటి? ప్రాసాదాన్ని ఎక్కాడు. అంటే లేదు, ఇక్కడ ఎక్కడానికి అధికరణమైనటువంటిది ఏమిటి? ప్రాసాదము. ఆధారం ఏమిటి? దేన్ని ఎక్కాడు? మేడనెక్కాడు. మేడ ఆధారం. అంచేది ఇక్కడ ఈ ఆధారమైన దానికి అంటే ప్రాసాదానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అందువల్ల అపాదానే పంచమి. పంచమి విభక్తి వచ్చి ప్రాసాదాత్ అనే ప్రయోగం ఏర్పడి ప్రాసాదాత్ ప్రేక్షతే. ఇది పూర్తిగా చెప్పాలంటే ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే అని చెప్తామన్నమాట. అలాగే ఆసనాత్ ప్రేక్షతే, ఇక్కడ కూడా అంతే కదా. ఆసనాత్ ప్రేక్షతే అంటే ఆసనంలో కూర్చుని ఆయన చూశాడు. ఆసనంలో కూర్చుని చూడటం అంటే ఇక్కడ కూర్చోడానికి కూర్చుని అని అంటే మళ్ళీ అక్కడ లెవంత శబ్దం ఉంది. కూర్చుని అనే శబ్దానికి లోపింపు చేశాము. కూర్చోడానికి అధికరణం ఏమిటి? ఆసనము. అంచేత ఆసన శబ్దాన్ని, ఆసనానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. ఆసన శబ్దానికి పంచమి విభక్తి ప్రత్యయం వచ్చి ఆసనాత్ అనే ప్రయోగం వచ్చి ప్రాసాదాత్ ప్రేక్షతే, ఆసనాత్ ప్రేక్షతే అనే ప్రయోగాలు ఇక్కడ వచ్చాయి అన్నమాట. తర్వాత గమ్యమానాపి క్రియ కారక విభక్తినాం నిమిత్తం అంటే ఒక్కొక్క ప్రయోగంలోనండి మనం ఏం చేస్తాం? ఎక్కడి నుంచి అని అడిగామనుకోండి, అంటే ఎక్కడి నుంచి వచ్చావు అని మన ఉద్దేశం. అక్కడ వచ్చావు అనే క్రియ లోపించింది. ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి వచ్చావనే అర్థం. అక్కడ అక్కడ క్రియ ఉంది కానీ లోపించింది అంతే, లేదని కాదు. అలాంటప్పుడు కూడా అలాగ క్రియ లోపించినప్పటికీ గమ్యమానం అయ్యేటట్లయితే గమ్యమానాపి క్రియ, అది కూడా కారక విభక్తిని కలిగిస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అన్నా, ఇక్కడ నుంచి అనేది విభక్తి ప్రత్యయమేగా. విభక్తి ప్రత్యయం ఎందుకు వచ్చింది? అక్కడ క్రియ ఉంది కనుక. క్రియ లేకపోతే విభక్తి రాదుగా.
కారక విభక్తి ఎప్పుడు వస్తుంది? కారకం ఎప్పుడవుతుంది? క్రియతో ఉండేటటువంటి సంబంధాన్ని తెలిపేదే విభక్తి, కారకం అవుతుంది. ఇక్కడ క్రియ లేదు, లేకపోయినప్పటికీ క్రియ ఉన్నట్లుగా తోస్తున్నది. ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు, ఆ వస్తున్నావు అన్నది మనం అనకపోయినా అక్కడ అది ఉన్నది కనుక, ఉన్నట్లు మనకి తోస్తున్నది కనుక అక్కడ విభక్తి ప్రత్యయం ప్రవర్తిస్తుంది. అందుకని ఇక్కడ అలా ప్రవర్తించినప్పుడు అక్కడ పంచమి విభక్తి వస్తుంది అని ఇక్కడ చెప్పారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఆ ఇది కస్మాత్ త్వం అంటే త్వం నువ్వు కస్మాత్ ఎక్కడి నుంచి వస్తున్నావు, త్వం కస్మాత్ ఆగచ్చసి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అన్నావు అనమాట. ఆ ఆగచ్చసి అనేటటువంటిది ఇక్కడ లోపించింది. లోపించినప్పటికీ అది మనకి దృశ్యమానం అవుతున్నది కనుక, గమ్యమానం అవుతున్నది కనుక ఇక్కడ ఎక్కడి నుంచి అనేది అంటే దానికి ఆ శబ్దానికి కస్మాత్ అని పంచమి విభక్తి ప్రయోగం వచ్చింది. అంచేత కస్మాత్వం అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు, నది దగ్గర నుంచి వస్తున్నాను అని చెప్పాడు. నద్యాహ నది నుంచి అంటే ఏదో నదికి స్నానానికి వెళ్ళాడు, నది స్నానానికి వెళ్ళాడు, వస్తున్నాడు. నద్యాహ నది నుంచి అంటే నది నుంచి వస్తున్నాను అంటే నద్యాహ ఆగచ్చామి అనే అర్థం. ఇక్కడ ఆగచ్చామి అనేది లోపించింది. అయినప్పటికీ ఈ నదితోటి దానికి ఆ క్రియకి సంబంధం ఉన్నది కనుక, గమ్యమానం అవుతున్నది కనుక ఇక్కడ దానికి నది అనే శబ్దానికి నదికి పంచమే వచ్చి నద్యాహ అనే రూపం వచ్చింది. అంచేత కస్మాత్వం నద్యాహ. ఇక్కడ కూడా మీకు క్రియలు కనపడకపోయినప్పటికీ గమ్యమానం అవుతూనే ఉన్నాయి, జస్ట్ లోపించాయి మాత్రమే కనుక ఇక్కడ కూడా కారక విభక్తి అనేది కలిగింపు చేయబడుతుంది. అది పంచమి విభక్తి అయ్యింది. ఇది ఈ విధంగా చెప్తారు. ఇది ఒక వార్తికం. ఎందుకంటే మనం కారకం చెప్పినప్పుడు క్రియతో సంబంధం కలిగించేదే కారకము అని చెప్పాం మనం. అంటే క్రియ చేత ఆ క్రియని చేయడానికి కారణమైనదే మనం అని చెప్పాం. ఇక్కడ క్రియ కనపట్టలేదు, లేనప్పుడు మరి కారకం ఉండదంటే ఉంటుంది. అది గమ్యమానం అయితే ఉంటుంది. అది చెప్పడం కోసం ఈ వార్తికాన్ని ఈయన సప్లిమెంటేషన్ కింద రాశారు అన్నమాట కాత్యాయనుడు. తర్వాత అలాంటిదే ఈ వార్తికాలు అని అంటే ఏమిటంటే మనకి సమాజంలో భాషలో ఉన్న ప్రయోగాలు పాణిని సూత్రాలతో కవర్ కానివి, అటువంటి వాటిని సప్లిమెంట్ చేసినవి అన్నమాట ఈయన ఈ వార్తికాలు. ఇంకొక వార్తికం కూడా ఏంటంటే యతశ్చాధ్వ కాల నిర్మాణం తత్ర పంచమి అంటే యతశ్చ అధ్వ కాల నిర్మాణం అంటే కొలవడము. ఎక్కడి నుంచి అయితే అధ్వాన్ని అంటే మార్గాన్ని, దూరాన్ని, కాలాన్ని కొలుస్తామో దానికి పంచమి వస్తుంది అని ఇక్కడ ఉదాహరణ. అని ఇక్కడ దీనికి అర్థము వృత్తి. దీని ఉదాహరణ ఏంటంటే వనాత్ గ్రామం యోజనం యోజనేవా అనేది ఇక్కడ. అంటే వనాత్ గ్రామం యోజనం వా అంటే యోజనం యోజనే అనేటటువంటి దాన్ని మళ్ళీ తర్వాత తద్యుక్తాధ్వన ప్రథమ సప్తమ్యవ్వ అంటే మొట్టమొదటి వార్తకం ఏం చెప్పింది ఇక్కడ, అధ్వ కాలాలని ఎక్కడి నుంచి కొలుస్తామో దానికి పంచమి వస్తుంది అని చెప్పింది. అల్లా కొలిచినటువంటి అర్ధవాచక శబ్దానికి ఏమొస్తుందంటే ప్రథమ సప్తమి వస్తుంది. ప్రథమ అయినా రావచ్చును, సప్తమి అయినా రావచ్చును. అదే కాలవాచక శబ్దం నుంచి కొలుస్తూ ఉండుంటే కాలవాచక శబ్దానికి కేవలం సప్తమి మాత్రమే వస్తుంది. కాలాత్ సప్తమి చ వక్తవ్య. ఈ మూడు కలిపి చదువుకోవాలి మనం. అంటే యతశ్చ అధ్వ కాల నిర్మాణం తత్ర పంచమి అంటే ఎక్కడి నుంచి అయితే కాలాన్ని అధ్వాన్ని కొలుస్తున్నామో దానికి పంచమి విభక్తి వస్తుంది. అక్కడ వాడే కాలార్థవాచక శబ్దాలకి ఏ విభక్తులు వస్తాయి అని అంటే తద్యుక్త అంటే ఈ పైన చెప్పిన వాటిల్లో అధ్వనః అంటే అధ్వవాచక శబ్దానికి అధ్వన్ అనేది శబ్దం కనుక అధ్వనః అనేది ఇక్కడ ప్రయోగం. ఆ అధ్వవాచక శబ్దానికి ప్రథమ సప్తమ్యో ప్రథమ విభక్తి గాని సప్తమి విభక్తి గాని ద్వివచన ప్రయోగం. ప్రథమ సప్తమ్యో ప్రథమ విభక్తి గాని సప్తమి విభక్తి గాని వస్తాయి. అదే మనం కొలిచేది కాలం నుంచి అయితే ఆ కాలవాచక శబ్దానికి సప్తమి అంటే కేవలం సప్తమి విభక్తి మాత్రమే వస్తుంది అని ఇక్కడ చెప్పాము అన్నమాట. ఇవన్నీ కలిపి చదువుకుంటే ఉదాహరణలు చూడండి. ఇప్పుడు వనాత్ గ్రామం యోజనం యోజనేవా అంటే వనం నుంచి గ్రామం ఒక యోజనం దూరం ఉంది అంటే ఇక్కడ మనం అర్ధవాన్ని కొలుస్తున్నాము. ఇక్కడ యోజన అంటే యోజనం అనేది అర్ధవాచక శబ్దము. ఇక్కడ దేని నుంచి కొలుస్తున్నాము, వనం నుంచి కొలుస్తున్నాము. అంటే యతః చ
అంటే ఎక్కడి నుంచి అయితే కొలుస్తున్నామో అన్నాం కదా, వనం నుంచి కొలుస్తున్నాము కనుక వన శబ్దానికి ఇక్కడ పంచమి విభక్తి వచ్చి వనాత్ అనే ప్రయోగం వచ్చింది. అప్పుడు ఇక్కడ మనం దూరవాచక శబ్దం కదా, అర్ధవాచక శబ్దాన్ని మనం ఉపయోగించాము. కొలుస్తున్నది అర్ధవం, దూరం కొలుస్తున్నాం. ఎంత? యోజనం. అప్పుడు అర్ధవాచక శబ్దానికి ఏమి విభక్తులు వస్తాయి? ప్రథమ గాని సప్తమి గాని వస్తాయి. ప్రథమ వస్తే యోజనం అనే ప్రయోగం వచ్చింది, నపుంసకలింగ శబ్దం. అంతేగాని యోజనం అనగానే మీరు దాన్ని ద్వితీయ అనుకోకండి. యోజనం ఇది నపుంసకలింగ శబ్దము, ద్వితీయ కూడా అదే ఉంటుంది. అంచేత యోజనం అనేది ఇక్కడ ప్రథమా విభక్తి శబ్దం, ఇది నపుంసకలింగ శబ్దము. లేదు సప్తమి వస్తుంది, యోజనే. అంటే యోజన శబ్దానికి, యోజనం అనేటటువంటి శబ్దానికి యోజనే అనేది సప్తమి ప్రయోగం కనుక యోజనే. వనాత్ గ్రామం యోజనే అనొచ్చు, లేదు వనాత్ గ్రామం యోజనం అన్నాం. అలాగే కాలవాచక శబ్దానికి ఉదాహరణ చూసేటట్లయితే కార్తిక్యాహ ఆగ్రహాయణి మాసే. కార్తిక్యాహ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇలా చెప్పేటప్పుడు పౌర్ణమితో అంతమయ్యేటటువంటి పౌర్ణమాసితో అంతమయ్యేటటువంటి కార్తీకానికి తరువాత ఆగ్రహాయణి అంటే పౌర్ణమాసి అయినటువంటి, అంటే పౌర్ణమి వైపు వెళ్ళేటటువంటి పౌర్ణమాసి అయినటువంటి మార్గశిర మాసం వస్తుంది అని దీనికి అర్థం. కార్తిక్యాహ ఆగ్రహాయణి మాస అంటే కార్తీకం తర్వాత మార్గశిరం వస్తుంది అని సింపుల్ గా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, మార్గశిరం ఎప్పుడు వస్తుంది అనేది కార్తీకం నుంచి కొలుస్తున్నాం కనుక ఇక్కడ మనం చెప్తున్నది ఏమిటి? కాలవాచక శబ్దము. అంచేత ఎక్కడి నుంచి కలుస్తున్నాము, దేని నుంచి అంటే కార్తీకం నుంచి కనుక కార్తీక శబ్దానికి ఏమో ఇక్కడ దీనికి పంచమి వచ్చింది, కార్తిక్యాహ అనే ప్రయోగం వచ్చింది. తర్వాత కాలవాచక శబ్దం ఏమిటి? నెల, తర్వాత వచ్చే నెల కనుక మాస శబ్దము ఆగ్రహాయిని మాస. ఆ మాస శబ్దానికి సప్తమి మాత్రం వస్తుంది ఇక్కడ, ఆగ్రహాయిని మాస అనే ప్రయోగం వచ్చింది. ఇది ఒకటి. మొత్తం దీనికి ఇన్ని వార్తికాలు ఉన్నాయి దీనికి అనుబంధంగా, ఇవన్నీ చదువుకోవాలి. దీంతో పంచమి కారక విభక్తులు అయిపోయాయి. ఇప్పుడు పంచమి ఉపపద విభక్తులు, అంటే ఉపపదంగా ఉన్నందువల్ల పంచమి విభక్తి ప్రవర్తించేవి. అంతేగాని ఇక్కడ కారకం, అపాదాన కారకం వచ్చినందువల్ల పంచమి విభక్తి కాదు, ఉపపదమైనందువల్ల పంచమి విభక్తి. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, ఇది కూడా సమస్త పదం. అన్యా, ఇక్కడ చూడండి, అన్యారాధితరే ఇతరర్థే దిక్షబ్ద అంచూత్తర పద అచి అహి యుక్తే. ఇది సూత్రం. ఇవన్నీ కలిపితే ఇలా తయారవుతుంది. ఇది విడదీస్తే ఇందులో ఉన్న శబ్దాలు ఏమిటంటే అన్య, ఆరాత్, ఇతర. ఇతర అన్నది కదా, ఆరాత్ ప్లస్ ఇతర, ఆరాధితర. తర్వాత ఇతర తే అంటే ఋతే అని అర్థం. ఇక్కడ ఆరుకారం అనమాట. ఇతర ఋతే దిక్ శబ్ద. తర్వాత శబ్దాంచూత్తర పద అంటే అంచూత్తర పద. తర్వాత పద ఇక్కడే ఉంది. అజాహి అంటే ఇక్కడ వచ్చేది ఆచ్ ఆజాహి అంటే ఆచ్ ఆహి కలిపితే ఆజాహి అంటే ఆచ్ ఆహి యుక్తే. ఇవి 8 పదాలు ఉన్నాయి. ఆ 8 ఏమిటంటే అన్య, ఆరాత్, ఇతర, ఋతే, దిక్షబ్ద, అంచూత్తర పద, ఆచ్ ఆహి అనే 8 శబ్దాలు ఉన్నాయి. ఈ శబ్దాలతోటి యోగం ఉన్నప్పుడు, అంటే ఈ శబ్దాలతోటి కలిపి ప్రయోగించినప్పుడు ఆ పక్కనున్న శబ్దానికి పంచమి విభక్తి వస్తుంది. దీనికి ఉదాహరణ చూడండి. ఇక్కడ అన్యోభిన్న ఇతరోవా కృష్ణాత్. అన్యోభిన్న కృష్ణాత్ అంటే అన్య భిన్న కృష్ణాత్, కృష్ణుడి నుంచి మిగతా వాళ్ళందరూ వేరైన వాళ్ళు, కృష్ణుడే అని అన్నమాట. అంటే ఇక్కడ అన్య భిన్న కృష్ణాత్ అంటే ఇక్కడ చూడండి, కృష్ణ శబ్దానికి పంచమి విభక్తి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ అన్య అనేటటువంటి శబ్దంతో కలిపి కృష్ణుడిని వాడాం కనుక, కృష్ణునికి సంబంధించి మనం చెప్పాం కనుక ఇక్కడ ఈ కృష్ణ శబ్దానికి పంచమి విభక్తి వచ్చి అన్యో భిన్న, అన్య భిన్న కృష్ణాత్ అనే ప్రయోగం వచ్చింది. అన్య బదులు ఇతరవో భిన్న అన్నాం అనుకోండి. ఇతరో అంటే ఇతరో భిన్న అంటే ఇతరుల కంటే భిన్నమైన వాడు కృష్ణుడు. అప్పుడు కూడా ఇతర వాడాం కనుక కృష్ణాత్ అని కృష్ణ శబ్దానికి పంచమి వచ్చింది. ఇలాగే ఆరాత్ వనాత్ అంటే ఇక్కడ కూడా ఆరాత్ శబ్దం వాడాం కనుక వన శబ్దానికి పంచమి వచ్చింది. తర్వాత రితే కృష్ణాత్, ఇక్కడ కూడా రుతే శబ్దం వాడాం కనుక కృష్ణ శబ్దానికి పంచమి వచ్చింది. తర్వాత పూర్వ
పూర్వో గ్రామాత్ అంటే పూర్వ గ్రామాత్ అంటే పూర్వము అంటే తూర్పు వైపు అని అర్థం కదా. అది ఏమైంది, దిక్శబ్దం అయింది. అందుకని ఇక్కడ దిక్శబ్దం వాడాం కనుక గ్రామ శబ్దానికి పంచమం వచ్చి పూర్వ గ్రామాత్ అని అయింది. అలాగే ప్రాక్ ప్రత్యగ్ అనేటువంటిది ఇక్కడ అంచుత్తర పద ప్రయోగం అంటాం దీన్ని. ఇది ప్రయోగం చేశాం కనుక ఇక్కడ కూడా గ్రామ శబ్దానికి పంచమే వచ్చింది. ప్రాక్ ప్రత్యగ్ వా గ్రామాత్ అంటే ప్రాక్ గ్రామాత్ ప్రత్యగ్ గ్రామాత్ అని వస్తాయి. తర్వాత ఆచ్ అనేటటువంటి ప్రత్యము దక్షిణ గ్రామాత్ అంటే దక్షిణం ఉన్న గ్రామము అని. అంటే దక్షిణాత్ గ్రామం, ఇక్కడ దక్షిణ అంటే ఈ ఆ అనేది ఆచ్ అనే ప్రత్యయం ఇచ్చి ఇస్తుంది. అంటే దక్షిణ ఇక్కడ ఆచ్ అనే ప్రత్యయం ఉన్నది కనుక ఇక్కడ గ్రామ శబ్దానికి పంచమే వచ్చింది. అలాగే దక్షిణాహి గ్రామ దక్షిణం వైపు ఉన్న గ్రామము, ఇక్కడ కూడా ఆహి అనేటటువంటి ప్రయోగం చేశాం కనుక ఇక్కడ గ్రామ శబ్దానికి పంచమే వచ్చి ఇక్కడ కూడా దక్షిణాహి గ్రామాత్ అని. ఈ విధంగా ఈ సూత్రం వల్ల వీటన్నిటితో కలిపి వాడిన శబ్దానికి మనకి పంచమ విభక్తి వస్తున్నది అని అర్థం. తర్వాత అపపరివర్జనే, అపాపరి మీకు తెలుసు, అపాపరి అనేటటువంటి ఈ రెండు శబ్దాలు వర్జనే అంటే వర్జించడము అనే అర్థంలో ఈ శబ్దాల్ని వాడినప్పుడు వాటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. తర్వాత ఇప్పుడు అపపరివర్జనే అనేది మనం ఇంతకుముందు కర్మ ప్రవచనీయ సంజ్ఞ గురించి మాట్లాడుకున్నాము. కర్మ ప్రవచనీయ సంజ్ఞ అనేది ఎందుకు వస్తుందంటే కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చినప్పుడు దాని పక్క మనం ఒక ఉదాహరణ ఒక సూత్రం ద్వారా ఆ సంజ్ఞ వస్తే దాని పక్కన ఈ విభక్తి వస్తుంది అని చెప్పడానికి వాడుకునేటందుకు ఒక ఐడిగా ఒక గుర్తింపుగా కర్మ ప్రవచనీయ సంజ్ఞల్ని పెట్టాం. కొన్నింటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. ఇవి మనం ఇంతకుముందు విభక్తుల్లో చదివాము. ఇక్కడ కూడా ఉన్నది చూడండి, అపపరి వర్జనే. మళ్ళీ అపపరి అనేటటువంటి శబ్దాలకి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అస్తమానం వస్తుందా? ఎక్కడ అపవాడినా ఎక్కడ పరి వాడినా కర్మ ప్రవచనీయ సంజ్ఞ రాదు. వర్జనే అంటే వర్జనార్థంలోనే, వర్జించటము అంటే నిషేధించటము, అవాయిడ్ చేయటము అనే అర్థంలో అపాపరి అనేటటువంటి శబ్దాలు వాడితే అప్పుడు వాటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఆంగ్ మర్యాద వచనే. ఇది దీనికి సంబంధించినటువంటి సూత్రం, దీని మీద ఆధారపడిన ఉదాహరణ ఏమిటో మనం ఇంకొక రెండు చదివేసిన తర్వాత చూద్దాం. మనం ఇక్కడ కింద వస్తుంది అది. అపపరి అంటే వాటి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వర్జనార్థంలో వస్తుంది. ఇది తెలుసుకున్నాం. తర్వాత ఆంగ్ మర్యాద వచనే అని చెప్పి చదువుకున్నాం మనం. ఇప్పుడు ఆంగ్ ఒకటి, మర్యాద అనేది ఒకటి ఉన్నాయి. ఇవి మాంగ్ మర్యాద అనే శబ్దాలు మనం వాడుతున్నాము అంటే వీటి అర్థాలు ఏమిటి అని అంటే, ఇప్పుడు మీ ఇంటి నుంచి ఒక దేవాలయం ఎంత దూరం ఉంది అని అంటాం. లేదు నీ స్థలం ఎంతవరకు ఉంది అని అడిగామనుకోండి, నీ పొలం ఎంతవరకు అంటే మా ఇంటి దగ్గర నుంచి దేవాలయం వరకు నా పొలము అని అన్నాను అనుకోండి, నా స్థలము అని అన్నాను అనుకోండి. మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్పాల్సి వస్తూ ఉంటాయి. ఇవి చదివేస్తే కంటే ఇలా చెప్పడం బాగుంటుంది కదా, అందుకని అన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాము, నా ఇంటి దగ్గర నుంచి దేవాలయం వరకు అనంటే దేవాలయం నాది కదా, దేవాలయం వరకు దాన్ని విడిచిపెట్టి అంతవరకు ఉన్నటువంటి స్థలం మాత్రమే నాది అని అన్నాం. అంటే ఇక్కడ హద్దుగా దేవాలయాన్ని మనం చెప్పాము. ఆ హద్దును విడిచిపెట్టి అంతవరకు అని చెప్తే దీన్ని మర్యాద ప్రయోగం అని అంటాము, మర్యాద ప్రయోగం అంటాము. ఆ దేవాలయం కూడా నా స్థలంలోదే అనుకోండి, ఇక్కడి నుంచి ఆ దేవాలయం దాకా నాదే అని అంటే దేవాలయాన్ని కూడా కలిపినప్పుడు దాన్ని అభివీధి అని అంటాం దాన్ని. అంటే మనం ఏదైతే హద్దుగా మనం గుర్తించి చెప్తున్నామో ఆ హద్దును కూడా కలుపుకుని చెప్తున్నట్లయితే అభివిధి అని అంటాము. ఆ హద్దుని విడిచి అంతవరకు అని చెప్పేటట్లయితే మర్యాద అని అంటాం. ఇది మర్యాద, అభివిధి అనేటటువంటివి ఇవన్నమాట. ఈ అర్థాల్లో ఈ మర్యాద, అభివిధి అనేటటువంటి అర్థాలు ఇక్కడ మర్యాద వచనే అని అనడంలో, ఇక్కడ వచనే అని అనడంలో అభివిధి అని అర్థం అనమాట. అంచేత మర్యాద, అభివిధి అనే అర్థాల్లో ఆంగ్ అనే దాన్ని వాడినప్పుడు దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. ఇప్పుడు మనం కర్మ ప్రవచనీయ సంజ్ఞ వేటికి వస్తుందని చెప్పామండి. ఇక్కడ అపాక్ వస్తుంది, పరి వస్తుంది వర్జనార్థంలో, ఇక్కడ ఆంగ్ వస్తుంది మర్యాద, అభివిధి అర్థాల్లో. అంచేత ఈ మూడింటికి, ఈ కర్మ ప్రవచనీయ సంజ్ఞ పొందిన మూడింటికి కలిపి ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఇక్కడ పంచమ్యాపాంగ్ పరిభి, పంచమి ఇక్కడ పంచమ్య అపాంగ్ పరిహి అంటే ఇక్కడ పంచమ్య
ఆంగ్ పరి, ఇందులో 3 ఉన్నాయి. పంచమ్య అప ఆంగ్ పరిభిహి అంటే అప ఆంగ్ పరిభిహి అంటే ఈ 3 కలిపి తృతీయ బహువచనం చేశాడు. ఈ 3తో కలిసి ఉన్నప్పుడు పంచమి వస్తుంది. ఈ 3తో కలిసి ఉన్నప్పుడు అంటే అస్తమానం కాదు. ఈ పైన చెప్పిన సందర్భాల్లో అపా పరి పంచమి, అపా పరి ఆంగ్ అనేటటువంటి వాటితో శబ్దాలతో కలిసి ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది. ఇప్పుడు చూడండి ఉదాహరణ, అపహరేహ పరిహరేహ సంసార అని అన్నాం. అపహరేహ సంసార అంటే ఏమిటి? హరిని విడిచి సంసారము. అపహరే, హరి లేకుండా ప్రపంచము అని అర్థం. హరి లేని ప్రపంచము. అపహరేహ సంసార అని అన్నాం మనం ఇక్కడ. అంటే ఇక్కడ హరిని వర్జిస్తున్నాం. గమనించారా? హరి లేని సంసారము, హరి లేని ప్రపంచము అంటే హరిని వర్జిస్తున్నాం. ఈ వర్జనార్థంలో అప అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది కనుక దీంతో కలిపి హరి శబ్దాన్ని వాడాం కనుక హరి శబ్దానికి పంచమి వచ్చి హరేహే అనే ప్రయోగం వచ్చింది. అందుకని అపహరేహే సంసార అయింది. హరి శబ్దానికి పంచమి హరేహే. ఇది కూడా అంతే. హరి ప్లస్ న్యసి ఇజ్ ఈక్వల్ టు హరేహే. అది రూపసిద్ధి. అలాగే అపలాగే పరి అనేది కూడా పరి హరేహే సంసార, ఇది కూడా అదే అర్థం. ఇక్కడ కూడా పరి అనేది మనం వాడాం కనుక హరి శబ్దానికి పంచమి వచ్చి హరేహే అని ఇక్కడ 2 ప్రయోగాలు వచ్చాయి. తర్వాత ఈ 2 ఏ అర్థంలో వచ్చాయి? మనకి వర్జనార్థంలో వచ్చాయి. ఇప్పుడు వర్జనార్థం అయిపోయిన తర్వాత ఏం చేసాము మనము? మర్యాదార్థం ఒకటి, అభివిద్యార్థం ఒకటి. ఈ రెండింటికి ఉదాహరణలు చూడాలి. ఇప్పుడు ఆముక్తే సంసార అంటే ముక్తి దొరికే వరకే ఈ ప్రపంచం. మనకి నీకు ముక్తి లభించే వరకే ఈ ప్రపంచం. ముక్తి వస్తే ఏముంది? ప్రపంచము లేదు, ఏమీ లేదు, నువ్వే పరమాత్మ. ఇంతే కదా చెప్పేది. దీన్ని ఏమని చెప్తాము? ఆముక్తే సంసార, ముక్తి వచ్చేటంత వరకు. అంటే ముక్తిని కలుపుకోవటం లేదు. గమనించండి, ముక్తిలోకి వెళ్ళిపోయారు అంటే ఇంకా సంసారంతో సంబంధం లేకపోతే ఆగిపోయింది సంసారం. ముక్తి పొందారు అన్న దగ్గర సంసారానికి బ్రేక్ పడిపోయింది. అంచేత దీన్ని ఆ ముక్తే, ఇది మర్యాదార్థం అని అంటాం. దీన్ని మర్యాదార్థంలో ఆంగ్ అనేటటువంటిది వాడాం. ఇక్కడ ఆంగ్ మర్యాద అభివిధి అర్థే అని వాడుకున్నాం. అంచేత మర్యాదార్థంలో ఆముక్తే సంసార అని వాడతాం. ఆముక్తే సంసార అంటే ఇక్కడ ఆ మర్యాదార్థంలో ఆంగ్ అనేటటువంటిది మనం ఉపయోగించాం కనుక ముక్తి అనే శబ్దానికి పంచమి వచ్చి ముక్తేహే అనే ప్రయోగం ఏర్పడి ఆ ముక్తేహే సంసార అని మనకు వాక్యం వచ్చింది. అలాగే ఇది మర్యాదార్థం. అలాగే ఆ సకలాత్ బ్రహ్మ, ఇక్కడ చూడండి, ఆ సకలాత్ సకలము బ్రహ్మయే అన్నాం. అంటే ఇక్కడ సకలము మించి ఇంకా బయట ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇన్ బ్రహ్మ, అంతా బ్రహ్మమే. ఆ సకలాత్ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, దేన్ని విడిచిపెట్టకుండా. ఇది అభివిద్యార్థము అని అంటే ఇక్కడ మనం అభివిద్యార్థంలో ఆ సకలాత్, ఆంగ్ సకలాత్ అంటే సకలంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా, దాని వరకు అని ఏం లిమిట్ లేవు, మర్యాదలు ఏం లేవు, అన్నిటినీ కలుపుకొని అని అర్థం అనమాట. అంచేత ఆంగ్ అనేటటువంటిది ఇక్కడ అభివిద్యార్థంలో అంటే ఏది విడిచిపెట్టకుండా మొత్తంగా మనం అడ్రస్ చేశాం కనుక ఇక్కడ కూడా సకల శబ్దానికి పంచమి వచ్చి సకలాత్ అనే ప్రయోగం వచ్చింది. ఈ రకంగా ఇవన్నీ కలిపి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఈ ఉదాహరణ ఇక్కడ రాసుకోవాలి, ఉదాహరణ ఇక్కడ రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ మూడింటికి ఉన్న కామన్ టర్మ్ ఏమిటంటే కర్మ ప్రవచనీయ సంజ్ఞ కనుక ముందు కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఎక్కడ వస్తుంది, దేనికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది చెప్పి దాని ఉదాహరణగా కలిపి ఇది చూపించాము. ఇవి కలిపి మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రతినిధి ప్రతిదానయోహో అనేటటువంటిది ఇక్కడ సూత్రం. ఇది కూడా అంతే, పంచమి వస్తుంది అని. కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఇక్కడ అంటే ఇక్కడ ప్రతి అనేటటువంటి శబ్దం, ఇక్కడ ప్రతి అనేటటువంటి ఉపసర్గ. ఈ ప్రతి అనేది వాడినప్పుడు ఏ అర్థంలో? ప్రతినిధి అన్నప్పుడు ప్రతి అనేది వచ్చింది. లేదు ప్రతిదానము అని అన్నాం, అక్కడ కూడా ప్రతిదానము అని అంటే కూడా అక్కడ కూడా మీరు ప్రతి అనేటటువంటిది వాడారు. అంటే ఇక్కడ ఏ సందర్భంలో వాడారు? ప్రతినిధి అని చెప్పే సందర్భంలో. అంతేగాని అన్ని చోట్ల వచ్చే ప్రతికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ రాదు. ప్రతినిధి అనే అర్థంలో చెప్పినప్పుడు ఆ ప్రతికి, అలాగే ప్రతిదానము అని చెప్పేటటువంటి సందర్భంలో ఆ ప్రతికి, అట్లా ఆ ప్రతి అనే శబ్దానికి అప్పుడు కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది అని చెప్పి చెప్తున్నాము. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ప్రతినిధి ప్రతిదానేచ యస్మాత్ అంటే దేంతోటి సంబంధం ఉన్న ప్రతినిధి ప్రతిదానాలు చెప్పబడుతున్నాయో ఆ శబ్దానికి. అంటే ప్రతినిధి అంటే ఎవరికో ఒకరికి ప్రతినిధి అయ్యి ఉంటాడుగా. రాముడికి ప్రతినిధిగా కృష్ణుడు వచ్చాడు అన్నాను.
ఇక్కడ రాముడు అనేవాడు అసలైన వాడు, అతని ప్రతినిధి కృష్ణుడు. ఇక్కడ కృష్ణుడిని ప్రతినిధి అన్నాము. ఇతను ఎవరి ప్రతినిధి? ఎవరితో సంబంధం ఉన్నవాడు? రాముడితోటి. రామునికి బదులుగా, రాముని ప్రతినిధిగా. అంచేత రాముడు అనే శబ్దం ఉందే, దానికి పంచమి వస్తుంది అని దీనికి అర్థము. దీనికి ఉదాహరణ చూడండి. ఉదాహరణ చెప్తే మీకు ఇది అర్థమైపోతుంది. ప్రద్యుమ్న కృష్ణాత్ ప్రతి అంటే, ఇక్కడ ఈ ప్రతి అనేది ఎందుకు చెప్పాము? బదులుగా అంటే అతని ప్రతినిధిగా అని అర్థం. అంటే ఇక్కడ ప్రతి అనేది ప్రతినిధి అనే అర్థంలో మనం ఉపయోగిస్తున్నాం. ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడు ప్రద్యుమ్న ప్రతినిధి, ప్రద్యుమ్నుడు ప్రతినిధిగా వచ్చాడు. ఎవరి బదులు, ఎవరి ప్రతినిధిగా వచ్చాడు? కృష్ణుని ప్రతినిధిగా. ఆ ఎవరి ప్రతినిధిగా అయితే వచ్చాడో ఆ కృష్ణ శబ్దానికి పంచమి వస్తుంది అని చెప్పారు. అందుకని కృష్ణ శబ్దానికి పంచమి వచ్చి కృష్ణాత్ అని వచ్చింది. ఇక్కడ ప్రద్యుమ్న కృష్ణాత్ ప్రతి అంటే కృష్ణుని ప్రతినిధిగా ప్రద్యుమ్నుడు అని అర్థం. కృష్ణుని ప్రతినిధిగా అంటే కృష్ణుడికి సంబంధించిన వాడు ప్రతినిధి కనుక ప్రద్యుమ్నుడు. కృష్ణ శబ్దానికి పంచమి వచ్చి కృష్ణాత్ అని ఏర్పడింది. ఇది ప్రతినిధి అర్థంలో. అలాగే తిలేభ్య ప్రతి యచ్చతి మాషాన్, ఇక్కడ అతనికి తెలలు ఇవ్వాల్సి ఉంది దానంగా. ఇక్కడ దానంగా ఇచ్చి, ప్రతి దానం అంటే దానంగా ఇవ్వటం, దానంగా ఇవ్వాల్సిన ప్రతిదానం అంటే బదులుగా దానం ఇవ్వడం. అంటే మనం చూడండి, ప్రతిదానికి మనకి అలవాటు కదా, దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు ఏది పెట్టమన్నా ఓ జాకెట్ కూడా పెట్టండి, ఓ కాస్త 10 రూపాయలు పెట్టండి, లేకపోతే ఇంకేదో బంగారం పెట్టండి, ఏం పెట్టండి, ఏమన్నా కానీ దానికి బదులుగా అక్షంతలు వేయండి అని చెప్తాం. అంతే కదా మనం చేసే పని. అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే, వీడు తెలలు ఇవ్వవలసి ఉంది ఇక్కడ దానంగా. దానికి ప్రతిగా, తెలలకి ప్రతిగా ఇక్కడ ఏమిస్తున్నాడు? మాషా, మినుగులు ఇస్తున్నాడు. తెలలకి ప్రతిగా మినుగులు ఇస్తున్నాడు. ప్రతి యచ్చతి అంటే ఇక్కడ ప్రతి యచ్చ అంటే ప్రతిదానం. యచ్చతి అంటే కూడా ఇవ్వడమే. దదాతి, యచ్చతి మీన్స్ దదాతి. ప్రతి యచ్చతి అంటే ప్రతి దదాతి అని కూడా చెప్పుకోవచ్చు దానికి. అంచేది కూడా దాన శబ్దమే కనుక ప్రతి యచ్చతి అనేటటువంటి ఇక్కడ ప్రతిదాన అర్థంలో వాడుతున్నాం కనుక ఏమిస్తున్నాడు ఇక్కడ? మినుగులు ఇస్తున్నాడు. మాషా అంటే మినుగులు, మినుగులు ఇస్తున్నాడు. దేని బదులు? తిలేభ్య అంటే తెలలకి బదులుగా మినుగులు ఇస్తున్నాడు. అంటే తెలలకి ప్రతిదానంగా, తెలలకి బదులుగా, తెలల స్థానంలో ఇస్తున్నాడు కనుక తెల శబ్దానికి కూడా ఇక్కడ తెలలో అంటే బహువచనం కనుక దానికి పంచమీ బహువచనం వచ్చి తిలేభ్య అని ఇక్కడ ప్రయోగం వచ్చింది. ఇది ప్రతిదానార్థం అంటే బదులుగా దాని ఇవ్వడం, దాని బదులుగా ఇది అని అర్థం. కర్యునే అంటే ఇక్కడ అరుకారం ఉంది, అరుకారం ఉంది, రేప ఉంది, యా ఉంది. అకర్తరు ఇరుణే అని చదవాలి దాన్ని. పంచమి అంటే అకర్తరి రుణే అనేవి కలిసాయి అన్నమాట ఇక్కడ. అంటే రుకారం ఉంది, రేపం ఉంది, ఎకారం ఉంది. అందుకని అకర్తరి రుణే అని చదవాలి. అంచేత అకర్తరి రుణే అంటే అకర్తరి అంటే కర్త కానప్పుడు, రుణే అంటే ఆ రుణవాచక శబ్దం, రుణం తీసుకోవడం, అప్పు తీసుకోవడం అనుకోండి, రుణవాచక శబ్దం. దాని తాలూకు శబ్దానికి పంచమి విభక్తి వస్తుంది. మనం ఉదాహరణ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. శతాత్ బద్ధ అంటే 100 రూపాయల చేత వాడు కట్టివేయబడ్డాడు. అంటే 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు, దాని చేత వాడు బద్ధమైపోయాడు. 100 రూపాయలకి బంధింపబడ్డాడు అని అర్థం. 100 రూపాయలకి కట్టుబడ్డాడు. ఈ 100 రూపాయలకి కట్టుబడ్డము అని అంటే ఏమిటి ఇక్కడ? ఇది కర్త అవ్వలేదు. 100 రూపాయలు అనేది కర్త కాదు. 100 రూపాయలకి కట్టుపడ్డాడు అని అంటున్నాం. ఆ కర్త కానప్పుడు, అకర్తరి అంటే అర్థం అది. కర్త కానప్పుడు దాని కర్త సంజ్ఞ రాలే శత శబ్దానికి. ఆ శత శబ్దం కర్త సంజ్ఞ రానప్పుడు వాడు కట్టుపడ్డానికి కారణం ఏమిటి? ఆ శతం. ఆ 100 రూపాయల వల్ల అప్పు తీసుకున్న వాళ్ళు కట్టుబడిపోయాడు వాడికి. వాడు చెప్పినట్టు వాడు వినాలి. అందుకని దానికి కట్టుబడ్డాడు. కారణమైనటువంటిది 100 కనుక ఆ శత శబ్దానికి పంచమీ విభక్తి వచ్చి శతాత్ బద్ధ అకర్తర్యుణే పంచమి అని ఇక్కడ మనకి సూత్రం అన్నమాట. తర్వాత విభాషా గుణే స్త్రియాం. విభాషా గుణే స్త్రియాం అంటే విభాష గుణే అస్త్రియాం. ఇక్కడ కూడా అవగ్రహం ఉండాలి యాక్చువల్గా. విభాషా గుణే అస్త్రియాం అని ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, గుణవాచక శబ్దానికి, గుణాన్ని చెప్పే శబ్దానికి, ఒక గుణాన్ని చెప్పే శబ్దాన్ని గుణవాచక శబ్దము అని అంటాం. గుణాన్ని తెలిపే మాట అన్నమాట. ఆ మాటకి విభాష, విభాష అంటే మీకు తెలుసును, వికల్పంగా ఏమొస్తుంది? మనం చదువుకుంది పంచమి కదా, పంచమి విభక్తి వస్తుంది. ఎప్పుడు ఆ గుణవాచక శబ్దము అస్త్రీయాం, స్త్రీలింగ శబ్దం కాకూడదు. అంటే
విభాష గుణే అస్త్రియాం అంటే స్త్రీలింగ శబ్దం కానప్పుడు గుణవాచక శబ్దానికి వికల్పంగా పంచమి విభక్తి వస్తుంది. పంచమి అనేది మనం పైనుంచి ఆదానం చేసుకున్నాము అన్నమాట. దీనికి ఉదాహరణ చూస్తే ఇక్కడ చూడండి, గుణే హేతా గుణే హేతావః స్త్రీ హేతావః హేతావ గుణే హేతోః అస్త్రీలింగే పంచమీవ్యా స్యాత్ అంటే స్త్రీలింగమందు ఉండని గుణభూత హేతువాచక శబ్దమునకు. ఈ భాషకి పెద్ద కంగారు పడిపోకండి, వెన్నెల గుర్తుంటాయని. గుణవాచక శబ్దం అంటే సరిపోతుంది, పర్వాలేదు. శాస్త్రపరంగా ఇంత రాస్తారు. గుణవాచక శబ్దానికి పంచమీ విభక్తి వికల్పంగా వస్తుంది విభాష. అంటే దీని ఉదాహరణ చెప్తే జాడ్యాత్ జాడ్యేన వా బద్ధ అంటే జాడ్యాత్ బద్ధ జాడ్యేన బద్ధ అని రెండు వాక్యాల కింద లెక్కేది. ఇక్కడ ఏమిటి? బద్ధ బద్ధుడైపోయాడు, బంధింపబడిపోయాడు. దేనికి? జాడ్యాత్ ఆ గుణం వల్ల. అంటే వాడికి అదే పనిగా అతిగా తినడం అనే గుణం ఉంది వాడికి. అతి తిండికి బద్ధుడైపోయాడు వాడు. వాడు తినకుండా ఉండలేడు, ఎప్పుడు తినేది తింటూ ఉండాలి. అది జాడ్యము. అతి తిండి జాడ్యము. లేదు అతిగా పొగ తాగడం జాడ్యము, అతిగా పేకాడడం జాడ్యము. ఇటువంటి జాడ్యాలు, వాటికి వాడు కట్టుబడిపోయాడు. ఆ కట్టుబడిపోయినప్పుడు ఇక్కడ గుణం ఏమిటి? వాడికి ఆ జాడ్యమే గుణం. జాడ్యము అంటేనే గుణం అని అర్థం. ఆ గుణానికి పంచమి విభక్తి వచ్చి జాడ్యాత్ అనే ప్రయోగం. జాడ్య శబ్దానికి ఇక్కడ జాడ్య శబ్దం స్త్రీలింగ శబ్దం కాదు. జాడ్య అనేది స్త్రీలింగ శబ్దం కాదు కనుక దానికి పంచమి వచ్చి జాడ్యాత్ బద్ధ. అంటే ఇక్కడ పంచమి అనేది వికల్పంగా వస్తుందన్నాం కనుక ఇది రానప్పుడు దేనికి వస్తుంది? దేనితోటి కట్టుబడిపోయాడు? దేనితో? ఆ జాడ్యముతో. అంటే తృతీయ వచ్చింది అంచేత జాడ్యేన బద్ధ అనే ప్రయోగం కూడా వస్తుంది. మీరు ఈ విభాష గుణే స్త్రీయాం అన్న సూత్రం వల్ల మీరు విభాష పూర్వకంగా అంటే వికల్పంగా పంచమిని ఇవ్వదలుచుకుంటే జాడ్యాత్ బద్ధ అని అనొచ్చును. ఒకవేళ పంచమిని విచక్షణ చేయకపోయినట్లయితే జాడ్యేన బద్ధ అని చెప్పాల్సి వస్తుంది. పృథక్ వినా నానా అనే మూడు శబ్దాలు ఉన్నాయి. పృథక్ వినా నానాభిహి అంటే ఈ శబ్దాలతో కూడా కలిపి వాడినప్పుడు తృతీయ అన్యతరస్యాం. ఇక్కడ కూడా తృతీయ అన్యతరస్యాం. మామూలుగా అయితే పంచమి వస్తుంది, ఇక్కడ తృతీయ వికల్పంగా తృతీయ కూడా రావచ్చును అని చెప్పారు. ఈ ఉదాహరణ చూడండి, పృథక్ వినా నానా అనే శబ్దాలతో యోగం ఉన్నప్పుడు వికల్పంగా తృతీయ వస్తుంది. తృతీయ రాకపోతే వేరు సూత్రాల వల్ల అంటే వాటికి సంబంధించిన సూత్రాల వల్ల. ఇప్పుడు ఆ సూత్రాలు అంటే మళ్ళీ మనం అన్ని ఇప్పుడు పైన చేసినట్లు అన్ని విభక్తుల సూత్రాలకి వెళ్ళాలి, అవి ఉన్నాయి. అంచేత ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు మనం. ఒకవేళ తృతీయ రాకపోతే ఇక్కడ తృతీయ అన్యతరస్యాం అంటే వికల్పంగా వస్తుందని చెప్పాడు కనుక ఒకవేళ తృతీయాన్ని వివక్ష చేయకపోయినట్లయితే ఏమొస్తాయి అంటే పంచమి గాని ద్వితీయ గాని వస్తుంది. ఇక్కడ పృథక్ రామేణ, ఇక్కడ పృథక్ అనే మాట వాడుతున్నాం. పృథక్ రామేణ అంటే రాముడికి విడిగా, రాముడి గురించి విడిగా చెప్పడం అనమాట. పృథక్ అంటే సెపరేట్లీ అని అర్థం. పృథక్ రామేణ. ఈ రామేణ అని అన్నప్పుడు ఇక్కడ మనం ఏం వాడాము? తృతీయ వాడాము. అలాగే రామం, పృథక్ రామం అని వాడినప్పుడు ద్వితీయ వాడాము. ఇవి వస్తాయి. ఇక్కడ మీకు మామూలుగా వచ్చేది ఏమిటంటే పృథక్ రామాత్ అంటే ఇది పంచమి వచ్చింది. ఇక్కడ ఏం చెప్పారు? పృథక్ వాడినప్పుడు వికల్పంగా తృతీయ వస్తుంది అని చెప్పారు. వికల్పంగా తృతీయ వచ్చినందువల్ల పృథక్ రామేణ అయింది. ఒకవేళ తృతీయ తీసుకోకపోతే పంచమి ద్వితీయ వస్తుంది. పంచమి అయితే పృథక్ రామాత్ వస్తుంది. ద్వితీయ వస్తే పృథక్ రామం అవుతుంది. ఇది ఇక్కడ చెప్పినటువంటి సూత్రం. కరణేచ స్థోకాల్ప కృచ్ఛక, ఇక్కడ కూడా అంతేనండి. కృచ్ఛ కతిపయ స్యాత్ సత్వ వచనస్య. కతిపయస్య అంటే కతిపయస్య అసత్వ వచనస్య. అసత్వ వచనము అని అంటే అద్రవ్య వాచకాలు, పదార్థాలు కానివే అనమాట. అద్రవ్య వాచకాలు అయినటువంటి స్థోకాల్ప కృచ్ఛ కతిపయ అనే 4 శబ్దాలు రాశారు. అంటే స్థోక, అల్ప, కృచ్ఛ, కతిపయ. ఈ 4 శబ్దాలు అద్రవ్య వాచకాలు అయినప్పుడు అంటే పదార్థాలని సూచించేవి, ద్రవ్యాల్ని సూచించేవి కానప్పుడు అవి కరణము అనే అర్థంలో వికల్పంగా పంచమి వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, కరణార్థంలో అంటే సాధారణంగా కరణం అవుతాయి. కరణమైతే తృతీయ వస్తుంది.
అయితే పంచమి కూడా వికల్పంగా రావచ్చును. అంచేత తృతీయ బదులు పంచమి కూడా రావచ్చును అని చెప్పారు. ఉదాహరణకి ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూద్దాం. స్తోకేన స్తోకాత్వా ముక్త. అంటే స్తోకము అంటే అల్పము, ఈషును మాత్రం, ఇసుమంత అని అర్థం అనమాట. స్తోకేన ఇసుమంత ప్రయత్నంతో వాడికి ముక్తి లభించేసింది. ముక్త స్తోకేన ముక్త అంటే ఇక్కడ మీకు ముక్తి పొందడానికి సాధనం ఏమిటండి? స్తోక ప్రయత్నం. అంటే చిన్న ప్రయత్నం, అది అందుకని అది కరణమైంది. కరణమైనప్పుడు స్తోకేన అనే ప్రయోగం వచ్చింది. ఈ సందర్భంలో కరణార్థంలో పంచమి కూడా మీరు వాడచ్చును వికల్పంగా. అప్పుడు స్తోక శబ్దానికి పంచమి వస్తే స్తోకాత్ అని వస్తుంది అనమాట. అంచేత ఇక్కడ ఈ విధంగా స్తోకేన స్తోకాద్వా. స్తోకాద్వా అంటే స్తోకాత్ వా అంటే స్తోకేన ముక్త, లేదు స్తోకాత్ ముక్త. వికల్పంగా పంచమి వస్తే స్తోకాత్ అని వచ్చింది. తర్వాత సూత్రం, తర్వాతది దూరాంతికార్థేభ్యో ద్వితీయాచ. మీరు గుర్తుపెట్టుకోండి, దూరాంతికాలకి చాలా విభక్తుల్లో మనకి సూత్రాలు వస్తాయి. ఏ ఏ విభక్తుల్లో వస్తాయి అంటే అది ద్వితీయాలో వస్తుంది, తృతీయాలో వస్తుంది, పంచమిలో వస్తుంది. దూర అంతికార్థేభ్యో, దూరము అంటే దూరంగా ఉండడము అని అర్థము, అంతికము అంటే సమీపంలో ఉండడము అని అర్థము. అంటే దూరంగా ఉంది అనే అర్థంలో చెప్పేటప్పుడు, అనే అర్థంలో శబ్దాన్ని వాడినప్పుడు, లేదు సమీపంలో ఉంది అనే అర్థంలో శబ్దాన్ని వాడినప్పుడు కూడా ఇక్కడ ద్వితీయ వస్తుంది. ద్వితీయ కూడా వస్తుంది. అంటే ద్వితీయ కాక వేరే వస్తాయి అని అర్థం. వేరే ఏమొస్తాయి? పంచమి వస్తుంది, తృతీయ వస్తుంది. నేను ఉదాహరణ, గ్రామస్య దూరం. గ్రామస్య దూరం దూరాత్ దూరేణవా. అంటే ఇక్కడ చూడండి, గ్రామము దూరంగా ఉంది అనేటటువంటి శబ్దాన్ని మనం వాడుతున్నాం. వాడినప్పుడు ఇక్కడ దూరం ద్వితీయ, దూరాత్ పంచమి, దూరేణ తృతీయ, మూడు కూడా మనం చూపించాం. అంటే గ్రామస్య దూరం ఒక వాక్యం, గ్రామస్య దూరాత్ అంటే గ్రామం నుంచి దూరంగా ఉంది అని అర్థం, గ్రామస్య దూరేణ గ్రామం నుండి దూరంగా ఉన్నది. అన్నింటికీ అర్థం ఒకటే. ఏ విభక్తి ప్రత్యయమైనా వాడచ్చును. అది ద్వితీయ కావచ్చు, పంచమి కావచ్చు, తృతీయ కావచ్చు. ద్వితీయ వస్తే దూరం, పంచమి వస్తే దూరాత్, తృతీయ వస్తే దూరేణ. ఇది ఇక్కడతోటి మనకి పంచమి విభక్తి అయిపోయిందండి. చూసుకుందాం ఇక్కడికి. థ్యాంక్ యూ సార్. రేపు కలుద్దాం. ధన్యవాదాలు వెరీ మాధవ్. నైస్. ధన్యవాదాలు. నమస్తే. రేపు కలుద్దాం అయితే. బాయ్.